నీకు మూడ్ ఆఫ్గా ఉన్నా మనసు బాగోకపోయినా ఒక్కసారి గుడికి వెళ్ళిరా అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్తూ ఉంటారు కదా. ఆ గుడే మన ఇంటి దగ్గర ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న రామాలయం అన్నమాట. ఈరోజు మీ అందరికీ మా గుడిని చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి ఎన్నో వీడియోస్ స్క్రోల్ చేస్తుండగా నా వీడియో దగ్గరికి వచ్చి ఆగి ఓపెన్ చేసి చూస్తున్నందుకు ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం కానీ నన్ను చూస్తుంటే నా పేరు సింధూరి పైడిపల్లి. వెల్కమ్ టు ది ఛానల్. May 8th 2022లో ఈ గుడి ప్రతిష్ట చేశారు. అప్పటి వీడియోస్ అనమాట ఇవన్నీ. మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియోస్ కూడా యాడ్ చేశాను. మరి ఆ ముందు దాకా ఈ ప్లేస్లో ఏముంది అని డౌట్ రావచ్చు. ఒక చిన్న గుడిలో రాముల వారిని పూజలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎన్నో జనరేషన్స్ నుంచి ఆ ప్లేస్లో రాముల వారే ఉన్నారు, కాకపోతే ఒక చిన్న గుడే ఉండేదన్నమాట. అలా పూజలు చేస్తూ ఉండేవాళ్ళం. ప్రతి ఒక్క శ్రీరామనవమి కూడా బాగా చేసేవాళ్ళం. అయితే ఒకరోజు పెద్దవాళ్ళందరూ కూర్చొని ఈ గుడిని డెవలప్ చేయాలి అని డిస్కషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా పెద్దవాళ్ళు అయితే డిసైడ్ అయ్యారు ఈ గుడిని డెవలప్ చేయాలి అని. మనం ఒక ఇల్లు కట్టడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం, అలాంటిది దేవాలయం కట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెద్దవాళ్ళు తలో ఒక చెయ్యి వేసి గుడిని కట్టడం అనేది స్టార్ట్ చేశారు. అలా దాతలందరూ ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది విగ్రహాలు ఇచ్చారు, కొంతమంది హుండీ ఇచ్చారు, గంట ఇచ్చారు. ఇలా స్వామివారికి ఆ దేవాలయానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇవ్వటానికి దాతలు చాలామంది ముందుకు వచ్చారు. అందరూ కలిసి ఇది మనందరి దేవాలయం అని ముందుకు వచ్చి వాళ్ళ శక్తి కొలది ఇచ్చారు కాబట్టే మేమందరం కలిసి ఇంత అందంగా ఈ దేవాలయాన్ని కట్టించుకోగలిగాము. సీతమ్మ రాముల వారి ఆశీస్సులు పొందగలుగుతున్నాము. ఇలాగా వీడియోలో మీ అందరికీ చూపించగలుగుతున్నాను. 4 రోజుల పాటు ఈ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. మా ఇంద్రానగర్ మొత్తం ఒక పండగ వాతావరణం వచ్చేసింది. ఎక్కడో ఉన్న పిల్లలందరం ఇంటికి చేరాము ఈ ప్రతిష్ట కార్యక్రమం కోసం. నవధాన్యాల్లో విగ్రహాలను పెట్టడం, విగ్రహాలకు అభిషేకాలు చేశాము. ఇలా చాలా కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాము. ఇంకా ఫైనల్ డే వచ్చేసింది, స్వామివారి ప్రతిష్ట రోజు. ఎంతో అందంగా గుడిని అయితే అలంకరణ చేశారు. వేలాది మంది భక్తులైతే వచ్చారు స్వామివారిని దర్శనం చేసుకోవటానికి. ఇంకా అస్సలు లేట్ చేయను. ఇప్పటిదాకా మా గుడి గురించి విన్నారు కదా, మరి మా గుడిని చూద్దురు రండి. రాముల వారు సీతాదేవి మీ అందరికీ వెల్కమ్ చేస్తున్నట్టున్నారు కదా పైనుంచి విగ్రహాలు. ఈ గుడి వచ్చేసి మా లైన్ స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. నాకైతే ఎంత ప్రశాంతం అనిపిస్తుందో ఈ గుడికి వెళ్తే, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఒక సైడ్ వచ్చేసి గుడి ఎప్పుడు కట్టారు అండ్ ఆ కమిటీ మెంబర్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఇలా బోర్డ్స్ అయితే పెట్టించారనమాట. ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇలా బోర్డ్స్ ఉండటం వల్ల ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది, ఈజీగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఒక సైడ్ అయితే ఇలా ఇంకా గుడి గురించి గుడి కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కటి బోర్డులో పెట్టారు. ఇంకొక సైడ్ వచ్చేసి గుడికి ఎవరెవరు ఏదేది ఇచ్చారు, దాతలు పేర్లు ఎవ్రీథింగ్ ఇలా బోర్డ్స్ పెట్టించారు. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తర్వాత జనరేషన్స్కి తెలుస్తాయి ఎవరెవరు ఈ గుడికి ఏం చేశారు, ఏమి ఇచ్చారు, ప్రతి ఒక్కటి తెలుస్తుంది అనమాట. పెద్దవాళ్ళు ఉండి చెప్పాల్సిన అవసరం లేకుండానే గుడికి వెళ్ళంగానే తెలిసిపోతుంది ఇలా బోర్డ్స్ ఉండటం వల్ల. మరి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనందరం హనుమాన్ని చూద్దాం రండి. ఇదే మా హనుమాన్ విగ్రహం, చాలా పెద్దది. ఇది కూడా ఒక దాత ఇచ్చారు. కింద చిన్న విగ్రహం అయితే పెట్టి ఉంచారనమాట. హనుమాన్ జయంతి కానీ మంగళవారం పూజలు కానీ చేస్తూ ఉంటారు, చాలా బాగా జరుగుతాయి. నేను కూడా హనుమాన్ భక్తురాలనే. నాకు కుదిరినప్పుడల్లా నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తానన్నమాట. ఇంకా ఇది వచ్చేసి బాబా విగ్రహం. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను ప్రతి గురువారం బాబా వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను అని. అదే ఈ విగ్రహం. మేము ఇది షిరిడి నుంచి తీసుకొచ్చామన్నమాట. ఈ పాదుకలు కూడా ఒక దాత షిరిడి నుంచి తీసుకొచ్చి అయితే ఇచ్చారు. బాబా గారిని మీ అందరూ దర్శనం చేసుకోండి. ఇలా బాబా గారి దగ్గర నుంచి వెళ్తుండగా ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మేము పండుగలన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, దానికి కావాల్సిన సామాన్లన్నీ దీంట్లో భద్రపరుచుకుంటూ ఉంటాము. ఇంకా ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఇది గుడికి రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది అనమాట. అండ్ ఇంకా గుడికి వెనకమాల వెళ్ళాక ఇక్కడ కృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. ఫ్లోర్ మొత్తం ముగ్గులు వేసి ఉంటాయి. ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ చాలా కష్టపడి ముగ్గులు అయితే వేశారు. చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇంకా గుడి వెనకమాల పట్టుకోకూడదు అని అంటూ ఉంటారు కదా, మీకు ఎందుకో తెలిస్తే కమెంట్ చేయండి తప్పకుండా. నేను చెప్పాను కదా గుడి చుట్టూ ఇలా బోర్డ్స్ అయితే పెట్టున్నాయని. ఇంకా ఇలా బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట, దాతల పేర్లన్నీ. ఇంకా ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉంటారు. ఒక చిన్న గుడి
గుడిలాగా కట్టించారు, గంట అన్నీ పెట్టి. మీ అందరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. అండ్ ఇంకా ఇటు పక్కన కూడా ఒక విగ్రహం అయితే ఉంటుంది, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ అయితే ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా గుడి ప్రాంగణం అనమాట. మొత్తం ఇలా గుడి అయితే ఇలా ఉంటుంది, అటుపక్క షెడ్ ఇటుపక్క షెడ్, మధ్యలో మండపం ఉంటుంది, గుడి మండపం. అండ్ ఇంకా ఇక్కడ మనకి శివలింగం అయితే ఉంటుంది. శివలింగాన్ని కూడా మీరు నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు, నేను అభిషేకాలు చేస్తూ ఉంటాను కదా. శివుడు ఎంతైనా అభిషేక ప్రియుడు కాబట్టి ఒక చెమ్ము నీళ్లు పోసినా చాలు ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇది అయితే శివలింగం అన్నమాట. చాలా బాగా పూజలు జరుగుతూ ఉంటాయి. కార్తీక మాసం వస్తే అస్సలు బాగా చేస్తారు ఇక్కడ పూజలన్నీ. ఇంకా ఇప్పుడైతే మనం మెయిన్ గుడిలోకి వెళ్దాం రండి. ఇది వచ్చేసి మా చిన్ని హనుమాన్ అన్నమాట. రాముల వారికి ఎదురుగా హనుమాన్ అయితే ఉన్నారు ఇక్కడ. ఎందుకో నేను వీడియో తీస్తుంటే కొంచెం బ్లాకిష్గా వచ్చేసింది, సారీ అండి. ఇక్కడ మాత్రం మీ అందరికీ మా పంతులు గారు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీడియో తీసుకుంటున్నావా అని. చెప్పాను ఇలా పెట్టాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అని. సరే తీసుకో అన్నారు. ఇది వచ్చేసి ఇంకా రాముల వారు సీతాదేవి అన్నమాట. ఇన్ని రోజులకి మొత్తం గుడి అంతా మీ అందరికీ చూపిస్తున్నానని చాలా ఆనందంగా ఉంది. మీ అందరు కూడా మా రాముల వారిని సీతాదేవిని దర్శనం చేసుకోండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. మనకైతే ఒక సైడ్ వినాయకుడు ఉంటారు, ఒక సైడ్ వచ్చేసి అయ్యప్ప స్వామి ఉంటారు ఎంట్రన్స్లో. ఇదే అనమాట మా అందరి రామాలయము. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంతో ఎమోషనల్ కనెక్షన్స్తో ఉంటాము ఈ దేవాలయంతో మేము. మా అందరి ప్రాణం అన్నమాట ఈ గుడి. ఇప్పటిదాకా చాలా మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, చిన్నదాన్ని కదా, తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తే సారీ అండి. నాకు ఒక్కటే ఆశ ఉంది, మీ అందరికీ మా గుడి చూపించాలి అన్న ఒక కోరికతోనే నేను చూపిస్తున్నాను. మా నాయనమ్మ వాళ్ళు మంగళగిరి ఇందిరానగర్లో 35 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎంత కనెక్ట్ అయి ఉంటామో ఒక్కసారి ఆలోచించండి ఆ ప్లేస్తో. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళినా రాని ప్రశాంతత మా ఇంటి దగ్గర ఆ గుడి ముందు నుంచి ఉంటే వచ్చిద్ది. నేను అంత ఎడిక్ట్ అయిపోయాను అనమాట. నాకు చాలా ఇష్టం మా ఇందిరానగర్, ఆ గుడి కానీ ఆ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ నేను చాలా ఎడిక్ట్ అయి ఉంటానన్నమాట. మీ అందరికి కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అండ్ కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇప్పటి వరకు వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.